దేశంలో అద్దె గృహాల విభాగంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. అద్దె ఒప్పందాలను సరళీకృతం చేయటం, పారదర్శకతను పెంచటం, యజమానులు, అద్దెదారుల మధ్య వివాదాలను తగ్గించడమే లక్ష్యంగా మోడల్ టెనెన్సీ యాక్ట్‌ను రూపొందిస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రూపొందించిన మోడల్ టెనెన్సీ యాక్ట్ మార్గదర్శకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపించింది కేంద్రం. దేశంలోని అద్దె గృహాలకు సంబంధించిన చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మోడల్ టెనెన్సీ యాక్ట్ 2025ని రూపొందించింది. త్వరలోనే అందుబాటులోకి మోడల్ టెనెన్సీ యాక్ట్ 2025ని రూపొందించిన కేంద్రం ఇంటి యజమాని అద్దెదారు హక్కులకు రక్షణ, నివాస గృహానికి 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్, ఇంటి అద్దె పెంచాలంటే ముందు నోటీస్ ఇవ్వాల్సిందే. మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం నివాస, వాణిజ్య ఆస్తుల కోసం చేసుకున్న అన్ని అద్దె ఒప్పందాలను సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంపింగ్తో ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో చేతితో రాసిన ఒప్పందాలు లేదా సాధారణ స్టాంప్ పేపర్ ఒప్పందాలు మాత్రమే జరుగుతున్నాయి. దీనివల్ల మోసాలు, అక్రమ ఆక్రమణలు, డూప్లికేట్ ఒప్పందాలకు అవకాశం ఉండేది. ఇప్పుడు కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం ద్వారా మోసాలతో పాటు న్యాయపరమైన ఇబ్బందులను సమర్థవంతంగా అరికట్టే అవకాశముంది. అద్దె ఒప్పందాన్ని నమోదు చేయటంలో విఫలమైతే ఇంటి యజమానికి 5,000 వరకు జరిమానా విధించే వీలుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అద్దెదారులు 8 నుంచి 11 నెలల అద్దెను డిపాజిట్గా చెల్లించాల్సి రావడంతో పెద్ద ఎత్తున భారం పడుతోంది. అయితే ఎంటీఏ 2025 ఈ భారాన్ని తగ్గిస్తూ సెక్యూరిటీ డిపాజిట్పై ఖచ్చితమైన పరిమితిని విధించింది. నివాస గృహాలకు గరిష్టంగా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్గా తీసుకోవాల్సి ఉంటుంది. వాణిజ్య ఆస్తులకు గరిష్టంగా 6 నెలల అద్దె వరకు మాత్రమే డిపాజిట్గా తీసుకోవడానికి వీలు కల్పిస్తోంది. ఇక ఆకస్మికంగా లేదా అతిగా అద్దె పెంచే విధానానికి కొత్త చట్టం అడ్డుకట్ట వేస్తుంది. యజమానులు అద్దెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా అద్దె పెంపునకు సంబంధించిన రాతపూర్వక నోటీసును అద్దెదారుకు కనీసం 90 రోజుల ముందు ఇవ్వాలి. రెంట్ ట్రిబ్యునల్ ఆదేశం లేకుండా ఏ అద్దెదారునైనా బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించడం పూర్తిగా నిషేధం. ఇంటిని తనిఖీ చేయడానికి లేదా ప్రవేశించడానికి కనీసం 24 గంటల ముందు యజమాని అద్దెదారుకు రాతపూర్వక నోటీస్ ఇవ్వాలి. అద్దెదారుపై ఒత్తిడి తెచ్చేందుకు తాళం వేయటం, విద్యుత్ లేదా నీటి సరఫరాను నిలిపివేయటం, బెదిరింపులకు పాల్పడటం శిక్షార్హమైన నేరాలు. ఇంటికి సంబంధించిన మరమ్మతులను యజమాని 30 రోజుల్లో పూర్తి చేయకపోతే అద్దెదారు స్వయంగా వాటిని చేయించుకుని బిల్లు చూపి ఆ ఖర్చును తదుపరి అద్దె నుంచి మినహాయింపు చేసుకునే వెసులుబాటు కొత్త చట్టం ప్రకారం ఉంది. అద్దెదారులు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అద్దె ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.